కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరి జోబులో సిగరెట్లు గుట్కాలంటే ఇప్పుడే ఇచ్చేయండి. ఓకే సార్, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అక్కడే పోనీ కేసు. ఇక్కడ సంతకం పెట్టు. పేరు పిన్నింటి బలరాం నాయుడు. తండ్రి పేరు సోమినాయుడు. పేరు తోట సోమశేఖర్. తండ్రి పేరు వెంకటసుబ్బయ్య. పేరు లండా నాగరాజ్ సార్. తండ్రి పేరు యాదయ్య సార్. పేరు బెల్లంపల్లి శ్రీను. తండ్రి పేరు రమణమూర్తి. పేరు ఏయ్ ఏయ్ నిన్నే చెప్పు. ఎల్లూరు సూరిబాబు. తండ్రి పేరు ఎల్లూరు నర్సే. ఏం పేరు తమ్ముడు? ఏ కేసు మీద వచ్చా? జైలుకి వచ్చిన 2 రోజులు నేను ఎవరితో మాట్లాడలా, అలవాటు అయిపోద్దులే. నా పేరు రాంబాబు. ఆమదాల వలస షుగర్పేటలో పనిచేస్తాను. సాయంత్రం పూట భజన పాటలు పాడటం అలవాటు. మా ట్రూప్లో సింగర్ కమ్ రైటర్ను నేనే. నా సంగతి చెప్పానంటే నీ సంగతి చెప్పమని. మందేవం తమ్ముడు. ఏమి తలచినా ఏమి జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే రామా, జరిగేది నీ చిత్తమే అల్లా. సరిపోయింది, మాట్లాడకూడదా? ఇదిగో నా పక్కన మాడుమోఖం వేశారు, ఆడేం మాట్లాడతలా. మనకేమో మాట్లాడిపోతే ఏం తోచావదో. ఊరి ఏమైనా మాట్లాడరా బాబు, నీకు దండం పెడతాను. అని గెలకు మర్రగేసులో వచ్చాడు చేస్తా. తమ్ముడు ఏమనుకోకు, నాకు కొంచెం నోటి తోల. మర్డర్ కేసులో వచ్చావా? అయ్యా పాటలు స్టార్ట్ అయిపోయి లైట్లు అలగట్లేదు. పాదర్ గారు ఇంగ్లీష్ లో తిడుతున్నారు, బేగ వెలిగించు. ఆగరా, వైర్ చిన్న ట్రబుల్ ఇచ్చింది. అయినా మనం లైటింగ్ ఎడితే చర్చికి ప్రభు నడుచుకుంటూ వచ్చాము, మెచ్చుకోవాలరా సాహిబు. ఇదిగో సెట్ అయింది. ఆ 3వ రాత్రికి స్విచ్ అయిపో. ఒక హిందూ ఒక ముస్లిం కలిసి వెలిగిస్తే చర్చికి పండగ కళ వచ్చింది సూరి. థ్యాంక్ యూ ఫాదర్. నేను తొందరలో షాప్ పెట్టేలా ప్రభుని అడగండి ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. మీ నాన్న గుర్తున్నాడా? లేట్ అయితే శివాలు ఎత్తిపోతాడు, పూజకి టైం అయింది. కొంచెం మెల్లగా తోలరా బాబు, మీ బాబు పూజ నా సాగుకు వచ్చినట్టుంది. ముందు చూడరా, ఆయనకు తీరిక కోపడదు కానీ. లేట్ అయిపోయింది ఇప్పటికే. 800 ఏటో. నిన్నటితోటి మాయా అలారం పెట్టుకుని నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను. నీ కొడుకే ఊర్లో పనులను చక్కబెట్టుకు వచ్చేసరికి ఈ టైం అయింది. గంట కొట్టరా ఇంటికి వచ్చేయడానికి? నేను స్కూల్కి వెళ్తున్నానా? అయినా ఏమిటి పూజ మొదలెట్టకపోతే కొంపలు ఉనిపోతాయేంటి? చూసావా సూణ, ఈయన్ని నాకు వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. నేను పనిచేసి ఇంటికొచ్చి ఈడికి కాస్త వండి పెట్టి నీ జ్ఞాపకాలన్నీ మర్చిపోవడానికి రోజూ పూజ చేస్తానే తప్ప ఇదేమన్నా నాకు వ్యసనమా? నీకు తెల్దా? ఇప్పుడు మళ్ళీ ఆ ఏడుపులని ఎందుకులే గాని మొదలెట్టు. యారా ఎదవ కోట్ల కోసం వీడితో ఇన్ని మాటలు పడాలరా? నేను తాగను సుగుణ, నేను పుచ్చుకోవట్లేదు. రేపు నుంచి తాకలేమయ్యా, తెచ్చిన సరికి వేస్ట్ అయిపోద్ది. ఇది నీకు. నువ్వు గ్లాస్ ఎత్తి పూజ మొదలెట్టదు అనుకో, నీ సరికి కూడా ఆడే తాగెత్తాడు. అది నిజమే. వీడి పేగులు పెసరగింజంత ఖాళీ ఉన్నా 10 బూర్లు తినేయగలడు. మీ తండ్రి కొడుకులు ఎవరు నాకు కొత్త ఏం కాదు కానీ
ఏమండమాయా? ఏమంటాడు? నా చిన్నప్పటి నుంచి ఏ నాలుగు కూరలు ఇదిగో ఒక ఉప్పు ఉండదు, కారం ఉండదు. ఆయన కొడుకు పనిచేసి వస్తున్నాడు. ఆడికి రుచిగా ఈ కొయ్యింగు పులుసు నాటుకోడికి రోండేడతాం ఉందా? నేను మాత్రం పని మానేసి పాములు పడుతున్నాను ఏంట్రా? అయినా ఇదేమన్నా మిలిటరీ హోటలా? రుచులుగా వండు తినాలంటే పెళ్లి చేసుకో. ఇది కూడా పాయింటే. ఇదిగో నువ్వు ఉడుకు నీళ్ళు పులుసు పెడితే మనం హ్యాపీగా తినేస్తాం. ఈ పెళ్లి వీళ్ళు అనుకో. ముందు టౌన్ బజార్లో షాప్ పెట్టాలి. ఆ షాప్కి మా అమ్మ పేరు పెట్టాలి. ఇదిగో ఇంటికి పెంకులు తీసి స్లాబ్ వేయాలి. అప్పుడు పెళ్లి. పోరా, ఏంటంటే వాళ్ళ పుంతకెళ్ళేదారిలో ఎంతమందిని చూడలేదు. మీ గోల ఆపుతారా? రే బా, నీతో అర్జెంట్ సంగతి మాట్లాడాలరా. బా నీకు సోడా? ఓ నీకు సోడా పడదు కదా, ఇదిగో. అయినా సోడా ఏంట్రా, చింతపండు చాలు మజ్జిగేసినట్టు. మందులా తాగలే. తినదు అలనోడా సోడా తాగుతాడు. సరే చెప్పు, పని అన్నావంటే ఏదో టెండర్ ఆడతావు నాకు. బా వాల్కట్లు వారాలు కూడా లేవు. మోటార్ తెచ్చుకోవాలి, కొంచెం డబ్బులు కావాలరా. కిర్లాస్కర్ అని పర్లేదు, ఏ కేసును గురో ఎర్రగరో పట్టేయచ్చు. ఏం డబ్బులా? ఈయన ఎంత కావాలేటి? ఓ 50,000. సరిపోయింది, గొప్పని అడిగావు. ఈడు ఎంగిల్ చేత్తో కుక్కను కొట్టడు. రే నీకు డబ్బులు కావాలా? రేపు కలిసి మోటార్ కావాలా? మోటరే కావాలరా. ఈ సంవత్సరం వడి బాగుంది, 4 డబ్బులు సంపాదించాలి. ఎలానే గెలాలరా బా. నీకు సుడి బాగుండి ఒకవేళ ఈ డబ్బులు ఇచ్చినా కూడా ఆ రేవు నీకు రాదురా. ఎందుకంటే ఆ కాశీగాడు ఉంటాడు, ఆడెవడు మీ శివగాడు. ఆడిని ముందెట్టి ఈడు ఆడించేస్తుంటాడు. రేపు కనీసం 3 రేవుల్లో ఆడి పడవలు ఉంటాయి. అసలు ఆ కాశీగాడు ఒక్కొక్క పడవని ఎంత వేసుకుంటాడు తెలుసా నీకు? అంతేలే, నా జీవితం ఒక సముద్రం, అందులో ఉప్పంతా నా దరిద్రం. మా బాగా చెప్పావు. రే మహా అయితే మెడ్రాస్ స్టీల్ బోర్డ్ మోటార్ తెస్తారు అంతే కదా. దాని తల్లికి మొగుడు మోటార్ నేను తయారు చేస్తాను రా. చేస్తాడు. డబ్బులు ఇవ్వచ్చు కదా బా. రే డబ్బులు ఇస్తే వర్షం మారిపోతారా? ఇప్పుడు బాగా నోడు రేపు డబ్బులు అడిగితే ఏంది బే అంటావు. ఫ్రెండ్షిప్ దెబ్బడిపోద్ది. అందుకని అప్పేమనో తీసుకోను. కానీ ఒకట్రా, సూరిబాబు పనిలో మాత్రం తేడా ఉండదు రోయ్. మోటార్ అదిరిపోద్దే నాది పూచి. అదే నిజమే. సాయిబు ఏం జరుగుతుంది ఊళ్ళో? మందే సింగపూర్ ఏటండి, అంతా మామూలే. ఊర్లో అంతా వాళ్ళ గట్ల గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ కాశీ గారు ఈసారి రాజకీయాల్లోనా గట్టి నిలబడదాం అనుకుంటున్నారటండి. ఆడి కడుపు నిండినా కళ్ళు నిండవరా. ఆడికున్న బంగారు కొట్టు చాలదారా ఆడికి? చేపల చెరువులు ఆడికే కావాలా, ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ ఆడికే కావాలా. అందుకే పెళ్ళాం వాడిని వదిలేసి పారిపోయింది. అయినా ఆడికి ఎవడేస్తాలేరా ఓటు? డబ్బులు తీసుకొని సైడ్ అయిపోరా అని చెప్పింది. నువ్వు రేవు గెలుస్తానే నమ్మకంతో కాదు, నువ్వు తెప్పించిన మోటార్ మీద నమ్మకంతో. గెలిచినోడితే రేవన్న తర్వాత ఇవన్నీ ఎందుకండి? పోటీ నుంచి తప్పుకోవడం కుదరదండి. పోటీకి రావద్దని చెప్పట్లేదురా. పక్క 4 పడవలు కనపడితేనే అందం. నువ్వు పడవెక్కాలి, కానీ అది నా పడవ దాటకూడదు. మీటింగ్కి టైం అవుతుందండి, వస్తాను. కూర్చోరా, కాఫీ తాగిల్దిగా నుండు. కాఫీ తాగకుండా అలా ఏళ్ళు బీసుకేసుకుంటావట్రా? అలవాటైపోయిందండి. పొంగలం బాగాలేకుందరా. ఇలాంటిది ఎక్కడో చూశాను రా. ఛాన్స్ లేదండి. బెక్కవాళ్ళు షరాబ్ గారి దగ్గర చేయించాం. నాకోటి మా అన్నకోటి. మీ అన్న అంటే ఆడే కదా, జెండాలు అట్టుకుని జనాన్ని వేసుకొని మా ఇసుక మా అక్కు అందిరిగోడు. ఆడికి కనిపించట్లేదన్నారు. దొరికాడా? ఎక్కడండి? పోలీసులను అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు. మూమెంట్ ఏం లేదు. వాళ్ళకట్ల మీటింగ్ పెట్టుకుని ఇంకా ఎక్కడున్నారేంట్రా? పదండి. వెళ్తా మరి.
పులిగోరు బాగుందిరా. ఇది కూడా బెక్కువలు సరాబా చేశాడా?